నమస్తే అందరికీ. నాతో పాటు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్ల యాదవ్ గారు జాయిన్ అవుతున్నారు. నమస్తే అన్న. కేసీఆర్ ఎంట్రీ దాదాపు ఒక 1 ఇయర్ తర్వాత బయటకొచ్చినట్టున్నాడు. ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నాడు? అసలు ఏమనిపించింది మీకు బయటకొచ్చినప్పుడు? ప్రజలకు మిగతా మీలాంటోళ్ళకు చూడటానికి 1 ఇయర్ తర్వాత ఎంట్రీ మాదిరిగా పడుతుంది. హ్మ్. కానీ కేసీఆర్ గారు నిరంతరం మాతోని హ్మ్. టచ్‌లోనే ఉన్నారు. దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఏ రకంగా నిర్వహించాలి, ప్రభుత్వ వ్యతిరేకతను ఈ ప్రజల్లోకి ఏ రకంగా తీసుకుపోవాలి, ప్రభుత్వ వైఫల్యాలను ఏ రకంగా ఎండగట్టాలి అనే విషయాల మీద అటు శాసనసభ పక్షానికి, ఇటు మాకు కూడా పార్టీకి దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. హ్మ్. అనుక్షణం రోజు పేపర్లలో అవుపడుతున్నో ప్రజల మధ్యలో ఉంటేనే మామూలుగా నాయకత్వం అనుకోవటానికి లేదు. వారికి సుదీర్ఘ అనుభవం ఉంది. ఈ హ్మ్. రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలని అహర్నిశలు పనిచేసిన వ్యక్తి. అపర హ్మ్. భగీరథుల్లా మంచినీళ్లతో సహా అన్ని కార్యక్రమాలలో రూపకల్పన చేసి తెలంగాణ ప్రజానీకం బాగు కోసం తపన పడ్డ వ్యక్తి. హ్మ్. కాబట్టి ఈరోజు అధికారం లేనంత మాత్రాన, ఏదో జరగరానిది జరిగినంత మాత్రాన, అధికారం కోల్పోయినంత మాత్రాన, ముఖ్యమంత్రి కానంత మాత్రాన ఈ తెలంగాణ ప్రజానీకం కోసం, బాగోగుల కోసం ఆలోచించకుండా ఉండే మనస్తత్వం ఆయనది కాదు కాబట్టి, పార్టీ పుట్టిందే హ్మ్. తెలంగాణ ప్రజల బాగు కోసం, ఈ హ్మ్. ప్రాంత సమస్యల కోసం. హ్మ్. కాబట్టి ఆ రోజు రాష్ట్ర సాధన కోసం ఏ రకంగానైతే కృషి చేసిరో పిరికెడు మందితోని మొదలుపెట్టి పెద్ద లక్షలాది మంది సైన్యాన్ని తయారు చేసి రాష్ట్రాన్ని సాధించారో, అదే క్రమంలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు 9.5 సంవత్సరాలు అమలు చేసిర్రు. హ్మ్. ఆ క్రమంలోనే ఈరోజు వైఫల్యాల గురించి కూడా ఆలోచిస్తూ తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితులలో మోసపోవటానికి వీలు లేదు కాబట్టి, మన పార్టీని ఒకవైపు ప్రక్షాళన చేసుకుంటూనే తెలంగాణ హ్మ్. పునర్వైభవం వచ్చేటట్టు వ్యవస్థీకరించుకోవాలనే ఒక ఆలోచనతోని కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. సోషల్ మీడియాలో అక్కడక్కడ చూసినా నేను కొంతమంది సిట్టింగ్‌లను పిలిచి వార్నింగ్ ఇచ్చినట్టు, మీరు ఇటుంటారా, అటుంటారా, ఏదో ఒక పడవ మీద కాలేసేయండి. 2, 3 పార్టీలతో సంబంధాలు పెట్టుకుంటున్నారు మీరు అని చెప్పి స్వీట్‌గా వార్నింగ్ ఇచ్చినట్టయితే కొన్ని వార్తలొస్తున్నాయి. జరిగిందా అట్లాంటి సిట్యుయేషన్ నిన్న మీటింగ్‌లో? అట్లేం జరగలేదు. కానీ హ్మ్. ఒకవేళ అన్నా గాని తప్పులేదు గదా! హ్మ్. ఒక పార్టీకి కట్టుబడి పనిచేయాల్సిన నాయకత్వం హ్మ్. 2 పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. ఈ పార్టీలోనే ఉంటే ఇంకొక వేరే వాళ్ళతోని సరే హ్మ్. ఫ్రెండ్లీ రిలేషను బయట హ్మ్. కలిసినప్పుడు మాట్లాడటము, హ్మ్. పనుల గురించి మాట్లాడటం అది వేరే విషయం. హ్మ్. కానీ అంతర్గత ఒప్పందాలతోని పార్టీని నిర్వీర్యం చేసే పనులు చేసే కొంతమంది అక్కడో ఇక్కడో ఉంటారు గదా! అది ఉంటారు అన్ని మహాభారతం దగ్గర పార్టీలలో. నుంచి రామాయణం దగ్గర నుంచి ఆ! చూస్తున్నాము. ఆ! ఇప్పుడున్న రాజకీయాలు కాలం మారింది, పరిస్థితులు మారినాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాలలో గూడా హ్మ్. వెనుబడిదారులు ఉంటున్నారు కాబట్టి అక్కడో ఇక్కడో ఎవరన్నా వారి దృష్టికొచ్చినప్పుడు హ్మ్. మందలిస్తుంటారు. తప్పేముంది అందులో? ఇప్పుడు చాలామంది ఆల్రెడీ 10 మందేమో మీ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. మల్లారెడ్డి గూడా వాళ్ళ కోడలు ఈయన పోయి బీజేపీవోళ్ళని కలుస్తున్నాడు. వాళ్ళ ఆఫీస్‌లలో ప్రత్యక్షమైతున్నాడు. ఈళ్ళంతా మంత్రులుగా పనిచేసిర్రు మీ పార్టీలో. అంటే, ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తది అంటే సిట్యుయేషన్స్? వారు స్వతహాగా వ్యాపారస్తులు. హ్మ్. ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. హ్మ్. యూనివర్సిటీస్ ఉన్నాయి. హ్మ్. సో, వ్యాపార నిమిత్తము వారి కాలేజీ యాజమాన్యాల కోసం, ఇతరాతర పర్మిషన్‌ల కోసం సెంట్రల్ గవర్నమెంట్‌తో కూడా మాకు పనున్నది కాబట్టి పోతున్నాం అని చెప్పేసి ఒక సాకు చెప్పొచ్చు. హ్మ్. కానీ, ఒక పార్టీలో పనిచేస్తున్న వ్యక్తిగా, ఆ హ్మ్. పార్టీ నియమావళికైతే కట్టుబడి ఉంటారు గదా! ఓకే. సహజంగా ఏదైనా ఒకటో అరో దృష్టికొచ్చినప్పుడు ఒక ఆది నాయకుడిగా మందలించే అధికారం ఉంటది. ఒక తండ్రి కొడుకుల్ని, పిల్లల్ని హ్మ్. అప్పుడో ఇప్పుడో మామూలుగా అర్ధరాత్రి తిరుగుతా ఉంటే తప్పు అది ఇది అని చెప్పి ఏ రకంగా చెప్తారో, పార్టీలో కూడా ఎప్పుడన్నా తప్పటడుగులు పడుతున్నప్పుడు, వారి దృష్టికి ఏదైనా వచ్చినప్పుడు, హ్మ్. ఆ విషయాన్ని వారితోని మామూలుగా షేర్ చేసుకుంటారు. అదే క్రమంలో ఒక పార్టీ ఆధినాయకుడిగా, ఒక కుటుంబానికి పెద్దగా హ్మ్. ఆ విషయాలలో ఎవరైనా ఒకళ్ళిద్దరితోని మాకు తెలిసినంత వరకు మా నోటీస్‌లో లేదు. హ్మ్. ఎవరితోనైనా అన్నా గాని అందులో తప్పు లేదు. ఓకే. నిన్న రేవంత్ రెడ్డి మీడియా వాళ్ళతో కొంతమందితో చిట్ చాట్ చేసిండు. ఆఫ్ ది కెమెరా చిట్ చాట్ చేసిండు. బీఆర్ఎస్ చచ్చిన పాము, చచ్చిన శవం మళ్ళీ లేవదు, మళ్ళీ బతకదు. అది గతం అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చిట్ చాట్‌లో మాట్లాడిండు. ఇవి ఇవి విన్నప్పుడు ఏమనిపిస్తది? రేవంత్ రెడ్డి ఒకసారి చరిత్రను తెలుసుకొని మాట్లాడాలి. హ్మ్. ఇయాల ఏదో అధికారం ఉంది గదా! అని జెప్పేసి విర్రవీగుతూ మాట్లాడటం అనేది కాళ్ళు అదేమంటారు గదా! బైర్లు గమ్మి మాట్లాడటం అనేది మంచిది గాదు. హ్మ్. కాంగ్రెస్ ఎన్ని సార్లు అధోగతి పాలైంది? హ్మ్. ఎన్ని సీట్లకు పరిమితమైంది అంతకుముందు? 24 సీట్లకు ఉమ్మడి రాష్ట్రంలో 294 కాదు 20 సీట్లకు 24 సీట్లకు పరిమితమైంది. హ్మ్. మొన్న వీరి నాయకత్వంలో హుజూరాబాద్ ఎన్నికలు జరిగితే 3000 ఓట్లకు పరిమితమైంది. హ్మ్. మునుగోడులో డిపాజిట్ రాలే. హ్మ్. ఎన్నో సందర్భాలలో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలే. హ్మ్. అటువంటి పార్టీ అనూహ్యంగా అనుకోని పరిస్థితులలో మీరిచ్చిన హామీలకి ప్రజలు మోసపోయి, కేసీఆర్ ఏదైతే ఇస్తున్నాడో దానికి అదనంగా ఇస్తారనంటే మోసపోయి మార్పు కోసం హ్మ్. ఒక ఓటేసినంత మాత్రాన ఇయాల అధికారంలో హ్మ్. రాంగానే హ్మ్. వాటేటిని అమలు చేయకుండా ఈరోజు ఇష్టారీతిగా
ఎదుటోళ్ళని ప్రతిపక్షాలని విమర్శించడమే లక్ష్యంగా పనిచేయటం అనేది మంచిది కాదు ఒక కొంత నాయకుడు. మానసికంగా ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకో అక్కడ కేసీఆర్ని. ఇక ఒకటే ఫామ్ హౌస్కి పరిమితమైండు, లేవడు, చేత కాదు, అయిపోయింది. ఈ మాటలు ఆ- ఆయనకు కూడా కొంత మానసికంగా ఇబ్బందికరంగా ఉండొచ్చు కదా. అంటే ఆయన అన్నంత మాత్రాన దాన్ని పెద్ద పరిగణలోకి తీసుకునే పరిస్థితి లేదు. ప్రజలే కోరుకుంటున్నారు కదా, కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు ఉండాలి, కేసీఆర్ గారి పరిపాలన బాగుంది, కేసీఆర్ ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మాకు పథకాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుందని ప్రజలే కోరుకుంటున్నారు కదా. 30 సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసిన ఉద్యోగస్తులు రిటైర్ అయితే వాళ్ళ జీతభత్యాలు సరిగ్గా ఇవ్వట్లేదు, బెనిఫిట్స్ సెటిల్ చేయలేదు. వాళ్ళు ఏమవుతుంది, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. మొన్నటి వరకు ఆర్టీసీ కార్మికుల సమ్మె చూసినాం మనం. ఆర్టీసీ కార్మికులన్నా సరే మామూలుగా అటో ఇటో ఏదో 2 రోజులు 4 రోజులు నడుస్తుంది, ఆ తర్వాత మామూలుగా సమస్యలు పరిష్కారం చేస్తారా చేయరా లాగుతుంటారు. కానీ రిటైర్ అయ్యి వాళ్ళ ఆరోగ్యం క్షీణించి ఇప్పుడు వయసు సహకరించక జీవితాంతం వాళ్ళు మామూలుగా ఈ ప్రభుత్వం బాగుండాలని చెప్పేసి రాష్ట్ర అభివృద్ధి కోసం వివిధ శాఖలలో పనిచేసిన ఉద్యోగస్తులు జీతభత్యాలు లేక, రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ లేక, ప్రభుత్వం మామూలుగా ఒక అప్పులోడు మాదిరిగా నా దగ్గర మీరు ఏం చేసినా డబ్బులు లేవు అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి, చెప్పులు ఎత్తుకపోయే దొంగల మాదిరిగా మమ్మల్ని చూస్తున్నారని చెప్పేసి ఢిల్లీలో వాళ్ళు చూస్తున్న వ్యవహార శైలిని ఈరోజు ప్రజలకు చెప్పి నా దగ్గర ఏం చేసినా పర్వాలేదు, బట్టలు ఇప్పుకున్నా పర్వాలేదు అనే రకంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే, ఇటువంటి పరిస్థితులలో రైతులు ఏంది, పండించిన పంటని అమ్ముకునే పరిస్థితి లేదు. తాలు పేరు మీద, తూకం పేరు మీద ధాన్యం అడ్డగోలుగా బస్తాకి 7 కిలోలు కట్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇవాళ సూర్యాపేట కలెక్టర్ అధికారికంగా 2 కిలోలు కట్ చేయమని అంటున్నాడు. బస్తాకు ₹2 వసూలు చేస్తా ఉన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి అయి ఉండి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ధాన్యం మీద మిల్లలతో ములాఖత్ అయి దోపిడీ జరుగుతూ ఉంది. వీటన్నిటి గురించి ఆలోచించకుండా ఎంతసేపు కేసీఆర్ ఆ ఫామ్ హౌస్కు పరిమితమైండు, రావట్లేదు, ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు కదా. మేము ప్రజల్ని చైతన్యం చేసేదానికంటే ముందు ప్రజలే చైతన్యవంతులు ఇవాళ అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, మీరు రావాలి, మీరు మాకు నాయకత్వం వహించాలని చెప్పేసి కేసీఆర్ గారిని అడుగుతున్నారు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే 10 ఏళ్ళు పాలించారు మీరు, ప్రాంతీయ పార్టీగా అవతరించి తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చారు. ఏ కాడికి కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా మీలాంటి వాళ్ళైనా మాట్లాడినప్పుడు ప్రజలే తప్పు చేసిర్రు, ప్రజలే ఓట్లేసి తప్పు చేసిర్రు అంటారు. కానీ తెలంగాణ ప్రజలకు ఎందుకు మీరు క్షమాపణ చెప్పలేకపోతున్నారు? మీరే తప్పు చేసిరు, ఓట్లేసి అని చెప్పి అంటున్నారు. కానీ ప్రజలు తప్పు చేసిరు అన్నట్లే, ఏమరపాటున్నో పొరపాటున్నో తొందరపడి ఓట్లేయటం మూలానే ఈరోజు రాష్ట్రం అధోగతి పాలై తిరోగమనం వైపు ప్రయాణం చేస్తుంది అని చెప్పేసి అన్నాను. అవగాహన రాహిత్యమే కదా. నేనేమంటా, నేను ఒక రాజకీయ నాయకుడిగా వదిలిపెట్టండి, ఒక సామాన్యుడిగా తెలంగాణ వ్యక్తిగా కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించి ఏమి అడగకుండానే కొన్ని విషయాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు వారు ముఖ్యమంత్రిగా చేయలేని పనులు రేవంత్ రెడ్డి వల్ల ఎట్లా సాధ్యమవుతుందని చెప్పేసి భావించారు. ఒకవేళ చేసే అవకాశం ఆర్థిక పరిస్థితి ఉండి, ఆర్థిక పరిస్థితి సహకరించే పరిస్థితి ఉంటే కేసీఆర్ గారే చేయగలుగుతారనే ఒక భావం కూడా ఉంది కదా. కేసీఆర్ గారు చేయలేని అన్ని పనులని 10,000 మామూలుగా రైతు బంధు ఇస్తున్నాడు, 15,000 నేను ఇస్తా అని చెప్పి అన్నాడు. 2,000 పెన్షన్ ఇస్తున్నాడు, 4,000 ఇస్తా అన్నాడు. కళ్యాణ లక్ష్మి మామూలుగా ₹1,00,000 ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తా అని అన్నాడు. మరి సాధ్యమైతే ఒకవేళ కేసీఆర్ గారు ఇస్తారు కదా, సాధ్యం కాని మాటలు కూడా ఈయన మాట్లాడుతున్నాడు. ఈ మాటల్ని నమ్మి మనం ఓటేస్తే మన పరిస్థితి ఏమైతుందని ఆలోచించాల్సిన ప్రజలే అలా ఆలోచించలే, కానీ అలా ఆలోచిస్తారు. మళ్ళీ ప్రజలే ఆలోచించలే అంటారు. ప్రజలు ఆలోచించే, ప్రజలు నిర్ణయిస్తారు. నేను దానికి నిలబడి ఉంటున్నా. ప్రజలు ఓటేసేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మన రాష్ట్ర దేశ భవిష్యత్తు బాగుంటది. అంతేగాని మేము తప్పులు చేసినాము అని ఒప్పుకునే పరిస్థితి, తప్పుల్ని కూడా సరిదిద్దగలిగిన కెపాసిటీ ప్రజలకు ఉంది. నాయకుడు తప్పు చేసినా కానీ ఆ తప్పుని సరిదిద్దే బాధ్యత ప్రజలకు ఉంది, ప్రజలు సరిదిద్దగలుగుతారు. కానీ ప్రజలు ఒకవేళ తప్పు చేస్తే దాన్ని సరిదిద్దలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకు? ఇవాళ ఏమైతుంది తెలంగాణలో చెప్పండి, రైతుల ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి ఉందా? రైతుకు పెట్టుబడి రైతు బంధు దొరుకుతుందా? రుణమాఫీ అయిందా? పెళ్లి చేసుకునే ఆడబిడ్డకి కనీసం ఈరోజు మామూలుగా కళ్యాణ లక్ష్మి ఇన్ టైంలో వస్తుందా? ఎంతో అంతో ఉపయోగపడుతుందా? అదే రకంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి ప్రసవం చేసుకునే పరిస్థితి ఉందా? అదే పాతకాలం మాదిరిగా అప్పో సప్పో చేసి ఆపరేషన్ల పేరు మీద 50,000 60,000 పెట్టి ఆపరేషన్లు చేయించుకొని సిజేరియన్ చేయించుకొని ఇంటికి పోయే పరిస్థితి. అయ్యాల ప్రభుత్వం ఏం చేసింది?
నార్మల్ డెలివరీ చేసి 13,000 రూపాయల కిట్ ఇచ్చి పౌడర్‌తో సహా అన్ని రకాలుగా వస్తువులు ఇచ్చి ఆ అమ్మాయికి రెస్ట్ కూడా ఇచ్చింది. అవును. మరి ఇన్ని రకాలుగా చేసిన తెలంగాణలో ఉన్న నాయకత్వాన్ని కాదనుకోని ఏదో తొందరపాటునో, ఏమరపాటునో ఏస్తే హ్మ్. ఈరోజు ఏసిన ప్రజలే కాదు. హ్మ్. మాకేసిన ప్రజలున్నారు, ఏయని ప్రజలున్నారు. కేసీఆర్‌ని ముఖ్యమంత్రి గావాలి, ముఖ్యమంత్రిగా చూడాలని రాష్ట్ర ప్రజలందరూ అనుకున్నారు. కానీ ఎమ్మెల్యేల వల్లనే కేసీఆర్ ఓటమి చెందిండని చెప్పి అదొక రకమైన చర్చ కూడా ఉంది. ఎమ్మెల్యేల వల్లనే కేసీఆర్ ఓడిపోయిండని. ఆయన ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకున్నారు. ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఎమ్మెల్యేలు లేకుండా ముఖ్యమంత్రి అంటే అయితారని ఎట్లా ఎమ్మెల్యేల మీద అనుకుంటారు? వ్యతిరేకతనే ఇప్పుడు ఆయన ఓడగొట్టిందంటున్నారు. ఆ! ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కావచ్చు, ఇంకేదైనా హ్మ్. కావచ్చు. హ్మ్. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నంటే కేసీఆర్ గెలవాలనుకుంటే హ్మ్. ఎమ్మెల్యేలు ఏం చేయగలుగుతారు? హ్మ్. ఎమ్మెల్యేలు ఎంతవరకు? హ్మ్. ఏ నియోజకవర్గంలోనైనా కేసీఆర్ గారు ప్రభుత్వం పైనుంచి ముఖ్యమంత్రి ఇయ్యాల రేవంత్ రెడ్డి అయినా హ్మ్. ముఖ్యమంత్రి ఏవైతే నిధులు మంజూరు చేస్తాడో ఆ నిధుల్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎమ్మెల్యే ఒక అక్కడ పోస్ట్‌మ్యాన్ లెక్క పనిచేయగలుగుతాడు. హ్మ్. ఎమ్మెల్యే సంపూర్ణంగా పూర్తిగా చేతిలో తీసుకోవడం చేసేది ఏముంటది? హ్మ్. ఓకే. ఎమ్మెల్యే మీద వ్యతిరేకతతోని ప్రభుత్వాన్ని పోగొట్టుకుంటే, పని చేయగలిగిన నాయకుడు కేసీఆర్‌ని పోగొట్టుకుంటే ఈరోజు హ్మ్. జరుగుతున్నది ఏంది రాష్ట్రంలో? హ్మ్. మేము గూడా గ్రామ స్థాయిలోకి పోయి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ప్రజలు అదే జెప్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే. టైంకి రైతు బంధు పడేది, కళ్యాణ లక్ష్మి ఇయాల ఇవన్నీ ఎమ్మెల్యేలు బాగా చెప్తున్నారు. చేస్తుర్రా? చెప్తున్నారు వాళ్ళు. అప్పుడు ఎమ్మెల్యేలు హ్మ్. బాలేరు. ఇయాల్టి ఎమ్మెల్యేలు ఇంకా బాగా ఇప్పుడు చేస్తున్నారా? ఇప్పుడు మీకు 10 ఏండ్లు పడితే వాళ్ళకి 2.5 ఏండ్లనే వ్యతిరేకత వచ్చింది కదా! నేనేమంటున్నా ఆ! ఎమ్మెల్యేల పనితీరుని కొలమానంగా తీసుకొని ప్రజలు హ్మ్. నిర్ణయం తీసుకుంటే హ్మ్. జరిగే ఇబ్బందులకి, హ్మ్. బాధలకి బాధ్యులు ఎవరైతారు? హ్మ్. ప్రభుత్వాలు కావు. ఆ! ప్రజలైతున్నారు. ప్రజలే అయితారు. అయితున్నారు. అయితున్నారు. ఇప్పుడు సఫర్ అయితున్నారు గదా! నేను అదే అంటున్నా. హైదరాబాద్‌లో 10 మూసీ ఏండ్లు బాధితుల పట్టింది. పేరు ఆ! మీద ఏం జరుగుతుంది? హ్మ్. ఎంతమంది నష్టపోతున్నారు? హ్మ్. ఎంతమంది రోడ్డు పాలవుతున్నారు? హ్మ్. కూలినాలు చేసి రూపాయి, రూపాయి కూడబెట్టుకొని ఎంతో అంతో రేకులేసుకొని, ఇటుకలు పెట్టుకొని, స్లాబులేసుకొని, అరుగుల మీద పడుకున్న ఆ సామాన్యులకి, ఆ హ్మ్. నిలువ నీడ లేకుండా నిస్సహాయుల్ని తయారు చేస్తున్న ఈ కాంగ్రెసు హ్మ్. ఏ రకంగా వాళ్ళకి న్యాయం చేయగలుగుతది? ఓకే. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంది? హ్మ్. వాళ్ళని అడిగేటోళ్ళెవరు? హ్మ్. అయ్యాల చాలామంది రేవంత్ వస్తే ఏదో వస్తది. ఇందిరమ్మ అవును. రాజ్యం అని. అంటే ఊరిచ్చే మాటలు ఇని హ్మ్. 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 మోసపోయిన ఈ ప్రజానీకాన్ని బాగు చేయడానికి మళ్ళీ 5 సంవత్సరాల వరకు అవకాశం లేదు గదా! ఇప్పుడు ఇంత విధ్వంసం జరుగుతుంది. హైడ్రా ఇల్లు కూలుస్తున్నది. పేదల ఇల్లు కూలుస్తున్నది. మొత్తం అరాచకం చేస్తున్నదని మీరే మాట్లాడుతున్నారు కదా! కేసీఆర్ బయటికొచ్చి ఆ బాధితుల పక్షాన ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఏడాదికొకసారి మాత్రమే బయటకొస్తున్నాడు. ఏదైనా నేనేమంటా సిట్యుయేషన్ ఉంటే తప్ప కేసీఆర్ గారు రావట్లేదు. బయటకొచ్చినా హ్మ్. ఏమవుతది? జేసీబీకి అడ్డం పడుకుంటే తీసుకపోయి పోలీస్ స్టేషన్‌లో పెడతారు. లేకపోతే పోలీసోళ్ళు రానీయకుండా అడ్డం పడతారు. అంతే గదా! హ్మ్. ప్రజలు కోరుకుంటున్నారు గదా! ఆయన రాకని కోరుకుంటున్నారు. ఆయన అఫ్‌కోర్స్. స్పీచ్‌ని కోరుకుంటున్నారు. మా పక్షాన ఉంటాడేమో అని జెప్పి వాళ్ళు అది అనుకుంటున్నారు గదా! అంటే భరోసా. హ్మ్. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు రాష్ట్ర సాధనలో గూడా యువకులు, యూనివర్సిటీలో ఉన్నోళ్ళు, లేకపోతే హ్మ్. కాలేజీలలో ఉన్నోళ్ళు హ్మ్. ఇట్లా కాదు సార్ అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం. హ్మ్. దాన్నొక ఉధృతం జేయాలి. లేకపోతే ఇంక వేరే విధ్వంసాలు జేయాలని అన్నారు. హ్మ్. ఇన్నరా? హ్మ్. ఒక ఉద్యమాన్ని నడిపినప్పుడు ఏ శాంతియుతమైన వాతావరణంలో నడిపి రాష్ట్రాన్ని సాధించాలనే ఒక వ్యూహం చేసిరో, హ్మ్. రాష్ట్రాన్ని నడిపినప్పుడు కూడా వ్యూహాత్మకంగా అభివృద్ధి పదం వైపు నడిపించిరో, హ్మ్. ఈరోజు ఒక ప్రతిపక్షాన్ని కూడా ప్రజలకి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వాన్ని కూడా నడపడానికి అవకాశం వెసులుబాటు ఉండేటట్టు. ఎందుకంటే ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. అవును. 2.5 సంవత్సరాలు ఓపిక పట్టలేని పరిస్థితి ఆయన రేవంత్ రెడ్డిని చేయనియాలి కదా! హ్మ్. ఏం చేస్తాడో చూడకుండానే మీరు మాట్లాడుతున్నారు అని చెప్పి అనే అవకాశం కూడా ఎందుకు ఇవ్వాలి? హ్మ్. ఆయన 40 సంవత్సరాలు సుదీర్ఘ హ్మ్. అనుభవం ఉన్న వ్యక్తి, హ్మ్. రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, దేశ రాజకీయాలు చూసిన వ్యక్తి, ఒక మేధావి వర్గంగా రాజకీయాల గురించి ఆలోచించగలిగిన వ్యక్తి. హ్మ్. కొంత సహనం ఉండాలి కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా హ్మ్. ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని చేయనిచ్చే అవకాశం ఇయ్యాలి కాబట్టి ఒక ప్రతిపక్ష నాయకుడిగా హ్మ్. ఏం చేస్తున్నారు, జరుగుతుందనేది గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు వస్తాడా రెగ్యులర్‌గా బయటకొచ్చే అవకాశాలున్నాయా? ఎలక్షన్ మోడ్ ఇంకొక 1 ఇయర్, 6 మంత్స్ అయితే ఎలక్షన్ మోడ్ స్టార్ట్ అయిపోతది. లాస్ట్ ఇయర్ మనం దాన్ని లెక్కలోకి తీసుకోవద్దు. కేసీఆర్ బయటకొచ్చినట్టేనా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇగ? బయటికి రానిదిప్పుడు హ్మ్. ప్రజలకి మామూలుగా మీడియాకి అవపడితేనే వచ్చినట్టు కాదు. హ్మ్. మాకెప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. హ్మ్. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ప్రతిసారి అసెంబ్లీలో ఏం మాట్లాడాలనేది మా శాసనసభ పక్ష నేతలకి హ్మ్. వివరిస్తూనే ఉన్నారు. హ్మ్. దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ గురించి ఏం చేయాలి, భవిష్యత్ ప్రణాళిక ఏందనేది మాకు దిశానిర్దేశం హ్మ్. చేస్తున్నారు. నియోజకవర్గ బాధ్యులకి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి ఏ కార్యక్రమాలు చేపట్టాలనేది చెప్తూనే ఉన్నారు. హ్మ్. ఎప్పటికప్పుడు వారు మాకు కార్యకర్తలకి, పార్టీకి హ్మ్. టచ్‌లోనే ఉన్నారు. జగిత్యాలలో కేసీఆర్ సభ జరిగిన రోజే రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన పెట్టుకుంటాడు. అక్కడ మాట్లాడతాడాయన. ఏమని మాట్లాడతాడు? కేసీఆర్ అయిపోయిన గతం. ఆయనది ఇప్పుడేం లేదు. తెలంగాణల ఉద్యమంలో పాత్ర ఉండొచ్చు. అయిపోయింది. ఆయన చాప్టర్ అయిపోయింది. ప్రతిపక్ష హోదా ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష హోదా గూడా వచ్చేసారి రానివ్వను ఛాలెంజ్ చేస్తున్న కేసీఆర్ అన్నాడు.
అట్లా చాలా మంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారు దేశంలో రాజకీయ ఉమ్. నాయకులు అంటే ప్రతిపక్షాలని ఏ ధైర్యంతో అని ఉండొచ్చు ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్షాలు మాట్లాడింది. ప్రతిపక్షాలని బొందబెడతామని అధికార పక్షాన్ని బొందబెడతామని చెప్పేసి చాలా మంది విర్రవీగి మాట్లాడిన నాయకులు ఏమేరో మనం చూసాం. ఉమ్, ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డల పేరు మీద ఆలుగడ్డల పేరు మీద ప్రభుత్వాలు కూలిపోయిన సందర్భాలు మనం చూసినాం. ఈ దేశ రాజకీయాలు ఎట్లుంటాయి, ఉమ్, విర్రవీగి మాట్లాడితే ఓ ఈయనకోసారి సమాధానం చెప్పాలని చెప్పేసి ఏం చేసిర్రు, కల్వకుర్తిలో రామారావు గారు ఒక మాట అన్నందుకు ఆడ ఓడగొట్టిరు. ఉమ్, దేశమంతా గెలిచింది, రాష్ట్రం అంతా గెలిచింది. మ్మ్. అబ్దుల్లుడు మేడితో ఆయన 9 నెలల్లో గవర్నమెంట్ ఫామ్ చేసిండు. ఉమ్, ఏమైంది అక్కడ? జానారెడ్డి గారు మా జిల్లాలో ఏమైంది, ఉమ్, నేను రాకుండా కూడా నాకు ఓట్లు వేస్తారు, నేను కాబోయే ముఖ్యమంత్రి అని అన్నాడు. ఆ, ఓ ఇంత మామూలుగా విర్రవీగి మాట్లాడితే ఎట్లా, ఇట్లా తల పిలుచుకొని మాట్లాడితే ఎట్లా అనే ఉద్దేశంతో ప్రజలు సమాధానం చెప్పారు. ఆ. రేవంత్ రెడ్డి కూడా ఆ. అది రేపు జరగబోయే పరిణామం అదే. కాంగ్రెస్ అంటే ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాలో చాలా పకడ్బందీగా ఉంటుంది. కొంత వాళ్ళది అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, అక్కడ పోతే పొంగులేటి కావచ్చు, వీళ్ళ ఆధిపత్యం ఉంటుంది. వీళ్ళ కంచుకోటల్లో గతంలో మీరు ఎమ్మెల్యే గెలిచిర్రు, ఒక బీసీ నాయకుడిగా గెలిచిర్రు. సెకండ్ టైం ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? వాళ్ళు మిమ్మల్ని ఓడగొట్టిర్రా కుట్రలు చేసి, లేదంటే మీ పరిపాలన వల్ల మీరు ఓడిపోయారు? ఏం జరిగింది అసలు? అంటే ఎప్పటికప్పుడు మనం గెలిచిన తర్వాత నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో నేను ఎట్లయితే ఉంటానో, ఉమ్, మళ్ళీ ఇంకోసారి ఆ అవకాశం రాకుండా చేయాలనే ప్రయత్నంలో వాళ్ళు కూడా ఉంటారు కదా. ఉమ్, మీరే అంటున్నారు ఉమ్, వాళ్ళ సామ్రాజ్యంలో వాళ్ళ కోటలో మీరు అవును. తలదూచిరని. అంతే కదా ఆ మరి. కోటని బీటలు వారేటట్టు చేసిన తర్వాత ఉమ్, మళ్ళీ ఆ కోటల్ని ఎట్లా మెత్తుకోవాలి, ఎట్లా మెత్తాలి అనేది ఒక ఆలోచన చేస్తారు కదా. ఆ క్రమంలో వెనక నుంచి అనేక రకమైన రాజకీయ కుట్రలు చేసిరు, అనేక రకమైన దుష్ప్రచారాలు చేసిరు, అనేక రకమైన అబండాలు వేసిరు, ఉమ్, అనేక రకమైన దుష్ప్రచారాలతోని క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేసిరు. ఓవరాల్గా మా జిల్లా మొత్తం, నేను అవును, ఒక్కడిని కాదు, నల్గొండ జిల్లా చాలా ఒకవేళ పవర్ఫుల్. ఒకవేళ ఆ ప్రయోగం వల్ల నా మీదనే బారింది అని చెప్పేసి అని అనుకుంటే నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలలో యాదృచ్ఛికంగా సూర్యాపేట, సరే అది 4 కార్నర్ ఫైట్, అవును. అక్కడ జరిగిన పరిణామం వేరు. మొత్తానికి మొత్తం ఓడిపోయినట్టే. ఉమ్, అవును. ఉమ్, దాని కారణాలు ఉమ్, అది ఒక్కళ్ళ మీద ప్రభావం కాదు. ఓవరాల్గా రాష్ట్ర ప్రజలు ఒకసారి మార్పు కోసం ఆలోచించారు. ఆ మార్పులో భాగంగా నల్గొండ, ఖమ్మం ఎక్కువ వీళ్ళని ఎందుకు రియాక్ట్ కొట్టలేకపోతున్నావు? అయినాయి. ఈ రెడ్ల ఈ బ్యాచ్ మొత్తాన్ని ఒక బీసీ లీడరు, సరి అయిన లీడర్లు ఎందుకు పుట్టలేకపోతారు నల్గొండ ప్రాంతంలో? మీలాంటి వాళ్ళు ఒక 4-5 ఉండి ఇప్పుడు వాళ్ళలాగానే సామ్రాజ్యం ఏర్పాటు చేసుకొని ఒక కంచుకోటలాగా ఎందుకు నిర్మించుకోలేకపోతారు మీరు? ఇప్పుడు ఒక మాటని మీరు చెప్పే విధానంలో ఒక రకంగా ఉంటుంది, నేను ఉమ్, చెప్పే విధానం ఒక రకంగా ఉంటుంది. ఉమ్, వాళ్ళు గోడగట్టినట్టు అబద్ధాన్ని కూడా గోడగట్టినట్టు చెప్పగలిగిన నైపుణ్యం, చాకచక్యం వాళ్ళకు ఉంది. ఉమ్, మిగతా వాళ్ళు చెప్తే ఆ రకంగా ఆ ప్రభావితం చేయకపోవచ్చు. ఉమ్, కాబట్టి ఆ యూనిటీ అనేది వీళ్ళందరూ మనల్ని మోసమే చేస్తున్నారు అనే విషయం తెలుసుకోవడానికి, ఆ యూనిటీ రావడానికి కొంత టైం పట్టచ్చు. ఒకప్పుడు నల్గొండ జిల్లాలో కనీసం రాజకీయం చేయాలంటే, వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడి రాజకీయం చేయాలంటే ఏ పార్టీలైనా కానీ సాహసం చేసే పరిస్థితి లేదు, కనీసం ఎంకరేజ్ చేసే అవకాశం లేకుండే. అవును. అటో ఇటో నల్గొండ జిల్లాలో మామూలుగా నేను ఎమ్మెల్యేని వాళ్ళతో పోరాటం చేసి ఎమ్మెల్యేగా నిలబడి ఉమ్, రాగలిగిన అసెంబ్లీ దాకా. అవును. ఏ పార్టీలో కూడా వాళ్ళతోని పోరాడి అమ్మ ఉమ్, వాళ్ళతోని పెట్టుకుంటే, వాళ్ళని కాదంటే, వాళ్ళతోని విభేదిస్తే నేను ఏం కాలేనేమో అనే ఒక అభద్రతా భావంతో మిగిలిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్, వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద కాదలుచుకోలేదు నేను. ఓకే. ప్రజల్ని నమ్ముకున్నా, ఇదే బలహీన వర్గాల ప్రతినిధిగా నేనున్నా అని చెప్పిన. ఉమ్, నాకు అవకాశం ఇవ్వాలని ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు, అవకాశం ఇచ్చారు. ఉమ్, ఆ తర్వాత రకరకాల దుష్ప్రచారాలు వెనక నుంచి మామూలుగా చేసారు. ఆ చేసిన ప్రచారాలని నేను సరిగ్గా తిప్పి కొట్టలేకపోవచ్చు. ఉమ్. కోదాడలో మీరు ఓడిపోయిన తర్వాత, పద్మావతి రెడ్డి గెలిచిన తర్వాత మార్పు ఏమన్నా డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు మీరున్నప్పటికి ఇప్పటికి? అది ప్రజలే చెప్పాలి. ఆ, నేనున్నప్పుడు మామూలుగా క్యాంప్ ఆఫీస్ ఏ రకంగా ఉంది, నేనున్నప్పుడు ప్రజలకు ఏ రకంగా అందుబాటులో ఉన్నా, నేనున్నప్పుడు ఎల్ఓసికి హాస్పిటల్ అర్జెంట్ అయితే ఎల్ఓసి సర్టిఫికేట్ కోసం సంతకాలు పెట్టడానికి ఉమ్, నా దగ్గరికి అర్ధరాత్రి వస్తే నేను అందుబాటులో ఉండేదా? ఈ రోజు ఒకవేళ సంతకం కావాలంటే హైదరాబాద్ వస్తే పడిగాపులు కావాల్సి వస్తున్న పరిస్థితి ఉందా? ఉమ్. ఏ రకంగా అవైలబిలిటీ అనేది, కన్సర్న్ అనేది ఏ రకంగా ఉంది అనేది ప్రజలు చెప్తే బాగుంటుంది. అందుబాటులో నేను ఉంటుర్రా చెప్పిన ఎమ్మెల్యే గారు అక్కడ కోదాడలో ప్రజలకి నేను అందుబాటులో? చెప్తే బాగుండదు అది. ఆ, మీ దృష్టికి రిపోర్ట్ వస్తుంటది కదా, వాళ్ళు వీళ్ళు చెప్తుంటారు కదా మీకు కూడా? ఆ రోజు ఓట్లు కావాలి కాబట్టి ఆమె వచ్చింది. ఉమ్. ఈ రోజు వాళ్ళకి పనులు కావాలి కాబట్టి హైదరాబాద్ రావాలి. ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉంటారా, హైదరాబాద్ ఉంటారా, కోదాడలో హైదరాబాద్ ఉంటారా? ఉంటారో బెంగళూరులో ఉంటారో పూర్తిగా తెలియదు. ఎప్పుడు ఎక్కడ ఉంటారు అనే సమాచారం వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది. ఉమ్, ఎవరు కూడా మామూలుగా అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. ఆమె స్క్రిప్ట్ రాసిస్తే కోదాడు వచ్చి చదువుతుంది. ఓకే. ఏదైనా మామూలుగా అక్కడ మీటింగ్ చెప్పాలన్నా, లేకపోతే ఇంకోటి చెప్పాలన్నా, ఎప్పుడో ఒకసారి నెలకో అమాసకో పున్నానికో వచ్చినప్పుడు స్క్రిప్ట్ తయారు చేసి పంపిస్తారు. ఆ స్క్రిప్ట్ వచ్చి అక్కడ చదివిపోతుంది. ఓకే.
వారి భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లో తిరిగేసి ఎప్పుడన్నా ఇక్కడ విరామం దొరికినప్పుడు హెలికాప్టర్ ఖాళీగా ఉందన్నప్పుడు హెలికాప్టర్ వేసుకొని వచ్చేసి అక్కడ ల్యాండ్ అవుతాడు. మామూలుగా హడావుడి కార్యక్రమాలు, కొబ్బరికాయలు కొడతాడు, ప్రారంభోత్సవాలు అంటాడు, శంకుస్థాపనలు అంటాడు. ఉమ్, సంబంధం లేని దాన్ని 1-4 సార్లు దాన్నే కొబ్బరికాయలు కొడతాడు, ఆర్భాటాలతోనే ప్రకటనలు చేసి వస్తాడు. ఉమ్, సో ఇది జరుగుతుంది. ఓకే. ఈ జరుగుతున్న దాన్ని మేము ఏమనగలుగుతాము? ఉమ్, ప్రజలే రియలైజ్ అవుతారు ఏదో ఒక రోజు. ఉమ్, తప్పకుండా మేము ఏదో ఉద్దేశంతోనో స్వార్థం కోసమో లేము కాబట్టి డెఫినెట్గా రేపు అవకాశం వచ్చినా రాకపోయినా ప్రజల మధ్యలో ఉండాలనుకున్నాం కాబట్టి పదవి ఉన్నా లేకపోయినా ఉమ్. ప్రజల మధ్యలో ఉండి పనిచేస్తూ ఉన్నాం. పార్టీ కూడా అదే రకంగా అవకాశం ఇస్తుంది. డెఫినెట్గా రేపు రానున్న ఎలిగేషన్స్ భవిష్యత్తులో ఏం లేవు కదా ఈ 2.5 పరిపాలనలో. అంటే కోదాడ గురించి చెప్తున్నాను, అక్కడ ఎలిగేషన్స్ మేడం మీద ఎలిగేషన్స్ అవి అట్లాంటి ఏం ఆరోపణలు ఏం లేవు కదా. అంటే మీ దృష్టికి రాలేదో, మీరు వినట్లేదో, ఉమ్. మీకు వినే మీరు ఇంట్రెస్ట్ చెప్పండి, లేదో, మీరు కోదాడ నేనేమంటా, ఇన్ఛార్జ్ గా ఉన్నారు, మీరు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. మీరు మాజీ ఒకరోజు ఎమ్మెల్యే. కెమెరా ఇచ్చి ఆ, మీ కెమెరామెన్ని ఉమ్, వేరే రిపోర్టర్ వచ్చినా మీరు వచ్చినా పర్వాలేదు తీసుకొని వస్తే ఉమ్. మట్టి అక్రమంగా ఏ రకంగా అవుతుంది చూపిస్తా. ఇప్పుడు నడుస్తుందా? మట్టి, ఉమ్, ఇసుక, మద్యం సిండికేటు, ఓకే. బెల్ట్ షాపులు, ఉమ్, ఈరోజు చేయని బిజినెస్ ఏంది? ఉమ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి నాంది పలికిండు. ఉమ్, వాళ్ళ షాడో ఎమ్మెల్యే ఉంటాడు అనంతగిరి రోడ్లో ఒక ఆయన, ఆంధ్ర ఆయన, ఉమ్. ఆయన తెలంగాణ నడిపిస్తాడు. వ్యక్తి కాదా? ఆంధ్ర నుంచి సెటిల్డే కదా. ఓకే. మొత్తం ఆయన నడిపిస్తున్నట్టే షాడో ఎమ్మెల్యే అని అంటున్నారు కొంతమంది. మరి కలెక్షన్ అంతా చేసి ఆయన కదా పంపించాలి. వీళ్ళందరికీ అంత తీరిక లేదు కదా. ఇక్కడ నుంచి మానిటర్ చేసి పేపర్ మీద గీతలు గీసి పంపించేస్తే మొత్తం కలెక్షన్ అక్కడి నుంచి చేసి సిండికేట్లు చేసి పంపించేయటం అనేది ఆనవాయితీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టుకున్న ఏజెంటు. అదే షాడో పరిపాలన జరుగుతుంది. స్క్రిప్ట్లో వచ్చేసేమో పద్మావతి చదువుతుంది, ఎల్ప్యాడ్లో వచ్చేసేమో ఆర్భాటాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తాడు. ప్రజలకు పనులు కావాలంటే వాళ్ళు కారు కట్టుకొని రావాలి, 10,000 ఖర్చు పెట్టుకోవాలి. ఓకే. అక్కడ ఉన్నోళ్ళు మండలానికి ఒక షాడో ఆ. ఎమ్మెల్యేల మాదిరిగా నేను విన్నా, ఈ వ్యవహరించి పదం విన్నా నేను, లక్ష్మీనారాయణ రెడ్డి అని చెప్పి ఆయన మొత్తం ఆయనే చూసుకుంటున్నాడు. మేడం హైదరాబాద్ లో ఉంటది, కోదాడ ఎమ్మెల్యేగా ఆయన వ్యవహరిస్తాడని చెప్పి చాలా మంది చెప్పారు నాకు కూడా. అది జగమెరిగిన సత్యం. ఆ, గెలిపించింది పద్మావతి రెడ్డిని కదా, మరి ఆయన ఆధిపత్యం ఏముంటది? అంటే వాళ్ళకి మామూలుగా మొదటి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా అదే జరిగింది. పద్మావతి ఉన్నప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ జరుగుతుంది అంతే. సో ఓవరాల్ గా తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు కేసీఆర్ రాక తర్వాత ఎట్లుంటది? ఇంకా నమ్మకం ఉందా మేము మళ్ళీ గెలుస్తాము, మళ్ళీ అధికారంలోకి వస్తాము, రేవంత్ రెడ్డి ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ మాకే ఓట్లు ఇస్తారని నమ్ముతున్నారా? ఆల్టర్నేట్ ఆప్షన్ ఏం లేదా ఇక? తెలంగాణ బాగుపడాలంటే, ఆ, తెలంగాణలో ఉన్న సామాన్యుల బాధలు తీరాలంటే అది కేసీఆరే రావాలి, బీఆర్ఎస్ఏ రావాలి ఓకే. అనేది ఒక నినాదంగా మారింది ప్రజల మధ్యన. ఓకే. ప్రజలే ఆ, చెప్పుకుంటున్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు, నిజమేనా? రాజకీయాలలో కొద్దిగా ఇబ్బంది పడ్డోళ్ళు, ఆ పార్టీల పదవులు దొరకనోళ్ళు, లేకపోతే ఈ పార్టీ నుంచి పోయి ఇబ్బంది పడ్డోళ్ళు చాలా మంది వచ్చేటందుకు అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు, రాయబారాలు నడుపుతున్నారు, చర్చలు జరుపుతూ ఉన్నారు. తప్పకుండా కొత్త నాయకత్వం కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. 100% రేపు రాబోయే ప్రభుత్వం ఇదే కాబట్టి ఈ పార్టీలోనే భవిష్యత్తు ఉంటుందనే ఒక అభిప్రాయంతో కూడా బీఆర్ఎస్లకి చేరికలు బాగా జరుగుతూ ఉన్నాయి. రావడానికి కూడా చాలా మంది సిద్ధమవుతారు. పోటీ చేస్తారా నెక్స్ట్ టైం కోదాడలో? నా తుది శ్వాస ఉన్నంత వరకు కోదాడలోనే ఉంటా, కోదాడలో పోటీ చేస్తూనే ఉంటా. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ. బీఆర్ఎస్ నుంచే చేస్తారా? అంతే మరి. ఓకే. రికార్డ్ అవుతుంది అన్ని, మళ్ళీ తర్వాత క్లిప్పింగ్ వైరల్ అయిపోతాయి. ఇంత ముందు కూడా గతంలో ఒకసారి చెప్పినట్టు గుర్తున్నది. నేను ఎప్పుడు మాట తప్పలే. మీ స్టూడియోలోనే, మా ఇంటర్వ్యూలోనే గతంలో ఎప్పుడు మామూలుగా రికార్డ్ అంటే రికార్డ్ చేసుకోమని చెప్పిన. నేనున్న పార్టీని వదిలిపెట్టి ఇంకో పార్టీ అనేది ఎందుకు ఉంటుంది? నేనున్న పార్టీలో నేను పోటీ చేస్తా. బీఆర్ఎస్లో ఉన్నా. పోయినసారి కూడా ఇదే రకమైన అనేక రకమైన ప్రచారాలు చేసి బీజేపీ వాళ్ళతో కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు అని చెప్పి ఉంది ఇన్ఫర్మేషన్. భార్గవ్, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నేను హిస్టరీయే చెప్తున్నా, అబద్ధాలు చెప్పట్లే, ఏది కల్పించి చెప్పట్లే. 2009లో నాకు టికెట్ ఇచ్చిండు రాజశేఖర రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యేని కూడా కాదని. సరే, వెనక ఏదో గూడు పుటాన్లు చేసి క్యాన్సిల్ చేయించారు, అది వేరే విషయం. నేను ఇండిపెండెంట్గా ఉన్నా, అదే కాంగ్రెస్ నుంచే ఇండిపెండెంట్గా పోటీ చేసిన. ఓకే. అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నుంచి 2012లో ప్రతిపక్షంలోకి పోయినా, నేను అధికార పక్షంలోకి పోలే. 2014లో కూడా అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని చెప్పి నాకు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు. తర్వాత టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత. నేను అధికారం కోసం మళ్ళీ టీఆర్ఎస్లోకి పోలే. అదే తెలుగుదేశంలో ప్రధాన కార్యదర్శిగా ఇదే రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఇప్పుడు సీఎం. నేను జనరల్ సెక్రటరీగా ఈ రాష్ట్రానికి, తెలంగాణ ప్రాంతానికి పనిచేస్తాను. 2018లో కూడా నేనేం పోలే. మహాకూటమి పేరు మీద నాకు అన్యాయం జరిగిన తర్వాత చివరి క్షణాల్లో కేసీఆర్ గారు పిలిచి గుర్తించి అవకాశం ఇచ్చారు. నేను
పోటీ చేసిన. అవును. అది ఆ విషయం నాకు తెలుసు. 2023లో కూడా మామూలుగా అనేక రకమైన ప్రయత్నాలు చేసిండు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్లోకి వస్తా అని చెప్పి ప్రచారం ప్రయత్నాలు జరిగింది కదా! చేసిండు. అసలు టికెట్ ఇయ్యరు, టికెట్ రానియ్యరు. అని వాళ్ళు ప్రచారాలు చేసిర్రు. దీనికి పెద్ద కథలు సృష్టించారు. ఆ! కానీ కేసీఆర్ గారు నాకే ఇచ్చిర్రు కదా. అవును. హ్మ్. కాబట్టి ఈ ప్రచారాలు ఒక బలహీన వర్గాలనే పేరు మీద నా మీద బట్టగాల్చి మీద వేయటము, ఇటువంటి దుష్ప్రచారాలు చేయటము, ఆయనకు టికెట్ రాదు అని అనటం ఇయ్యాల నుంచి కాదు. నేను 4 సార్లు పోటీ చేసిన, 4 సార్లు అదే జరిగింది, 4 సార్లు నాకే వచ్చింది. వీళ్ళ బలాన్ని కొట్టగలుగుతామా అని మీరు కొట్టలేస్తారా? ఉత్తమ్ పద్మావతి రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొట్టని కొట్టబోని జానారెడ్డి, జానారెడ్డి నేనేమంటున్నా, కొడుకులు, కోమటిరెడ్డి నేను బ్రదర్స్. కొట్టగలుగుతున్నా లేదా అనేది వేరు విషయం. ఆ! రాజకీయాలలో పదవులు ఉంటేనే పనిచేస్తాం అనేది నా భావన కాదు. హ్మ్. పదవి ఉన్నా లేకపోయినా పార్టీ నాకు అవకాశం ఇచ్చింది, పార్టీలో నాకు పొజిషన్ ఉంది. ఆ పార్టీ పొజిషన్ ప్రకారం నాకు ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నా. ఆ ప్రాంత సమస్యలు, నియోజకవర్గ సమస్యలతో పాటు ఈ రాష్ట్రంలో నాకు ఇచ్చిన బాధ్యతలను నిర్వహించగలుగుతా. పార్టీ పరంగా కూడా నేను చేయగలిగినంత వరకు చేస్తా. అధికారం ఉంటే సంతకం పెట్టి చేయొచ్చు. ఆ! అధికారం లేనప్పుడు మామూలుగా అది అధికారుల దృష్టికి తీసుకుపోయి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. రాష్ట్రంలో తెలంగాణలో కోదాడ, హుజూర్‌నగర్ ఈ ప్రాంతాల్లో చాలా అంటే కొంత డిఫరెంట్‌గా ఉంటాయి పాలిటిక్స్. 2 పార్టీలు మాత్రమే ఉంటాయి ఇక్కడ. బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్. బీజేపీ అసలు అడ్రస్ ఉండదు అక్కడ. మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఎమ్మెల్యే మీద ఫైట్ చేయాల్సింది మీరు. చాలా అగ్రెసివ్ ఫైట్ చేయాల్సింది మీరు. కానీ మీరు సైలెంట్‌గా ఉంటున్నారు. దేనికి ఇండికేషన్స్ అర్థం కావట్లేదు. ప్రజలు ఎట్లా నమ్మాలి మిమ్మల్ని అంటున్నా నేను. అంటే మీరు హైదరాబాద్లో ఆల్టర్నేట్ ఆప్షన్ మీరే ఉన్నారు. మీరే ఫైట్ చేయాలి. మీరే కొట్లాడాలి. లేబర్ ఎమ్మెల్యే ప్రజా వ్యతిరేక విధానాల మీద మీరు హైదరాబాద్లో మాట్లాడాలి. ఉన్నారు కాబట్టి నా పోరాటం మీ దాకా రావట్లేదేమో, రోజు నేను సోషల్ మీడియాలో చేసుకోనేమో. ఓకే. కానీ 2004-5 నుంచి మొదలుపెట్టి హ్మ్. ఇవాల్టి వరకు నా పోరాటం ఎప్పుడు కూడా ఆపలేదు. హ్మ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిత్యం ప్రజల మధ్యలో ఉన్నా. హ్మ్. ప్రజలు ఏ సమస్య నా దృష్టికి తీసుకొచ్చినా ఆ సమస్య మీద అధికారులతో మాట్లాడటం కానీ, అక్కడ స్థానికంగా పోరాటం కానీ చేసిన. హ్మ్. ఇటీవల కాలంలో కూడా కల్లా రాజేష్ లాకప్ డెత్ అవును. అయితే హ్మ్. ప్రజలకు ఒక పిలిపిస్తే నియోజకవర్గం దడదడలాడింది. ఇప్పుడు ఆ విషయంలో న్యాయం జరిగిందా ఫ్యామిలీకి, వాళ్ళ కుటుంబానికి? మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది హ్మ్. అయ్యేంత వరకు. ఈరోజు మేము అధికారంలో లేము. ఆ ఎస్ఐని సస్పెండ్ చేసిరా? సురేష్ రెడ్డి ఏదో పేరుండే కదా? ఇప్పటికీ కాపాడే ప్రయత్నమే చేస్తున్నారు. ఎవరు నేను ఒక్కనే కాపాడుతున్నారు? కాదు, మందకృష్ణ మాదిగ గారు కూడా ఈ విషయంగా పోరాటం అవును. చేస్తూనే ఉన్నారు. అనేక ఇన్వాల్వ్ అయిన ఆయన కూడా. సందర్భాలలో అనేక ఫోరంను కలిసిండు. సురేష్ రెడ్డిని కాపాడేది ఎవరు కాన్స్టిట్యున్సీలో? పద్మావతి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళే కదా చేపించింది. నీకేం కాదు మేమున్నాం చేయిపో అని చెప్పేసి అని అన్నారు కాబట్టి, వాళ్ళ ధైర్యాన్ని చూసుకొని చేసింది కాబట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేసే పనిలో ఇవాళ పద్మావతి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఉన్నారు. లాకప్ డెత్ చేపించింది పద్మావతి రెడ్డి. వాళ్ళ అవసరాల కోసమే కదా ప్రవోక్ చేసింది. ఓకే. రాజకీయ అవసరాలకు వాడుకోవటానికి యూనిఫామ్ వేసుకున్న పోలీసు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ గుమాస్తాలుగా బంట్రొత్తులుగా పని చేయించుకుంటున్నారు కాబట్టి, వాళ్ళు చెప్పిన పనులని చక్కబెట్టే పనులు పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో ఈరోజు ప్రజాప్రతినిధులుగా వీళ్ళు ఉన్నారు. ఎట్లుండాలి మరి వచ్చే ఎన్నికలకు ముందు ప్రజలకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఓవరాల్గా తెలంగాణ స్టేట్లో ఉన్న ప్రజలకి మీరేం చెప్తారు మీ పార్టీ నుంచి? ఊకదంపుడు ఉపన్యాసాలకు మోసపోకుండా, ఏదో రాత్రికి రాత్రి ఏదో మేము చేస్తామని చెప్పేసి అరచేతుల వైకుంఠం చూపిస్తే వాటికి మోసపోకుండా, చేయగలిగిన సామర్థ్యం ఉన్న నాయకత్వమా కాదా అనే పరిస్థితిని ఆలోచించి నాయకుడిని బట్టి, నాయకుడు మీద ఒక నిజాయితీతోని చెయ్యాలనే ఆలోచనతోని చెప్తున్నాడా లేదా అనేది ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మన బతుకులు మారుతాయి. ఓకే. అంతకుముందు ఇదే రకంగా ఎన్నికలు జరిగినాయి కదా. 2014 ముందు కూడా ఇదే ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంగా జరిగినాయి. ఏ వివక్ష జరిగింది, ఏమన్యాయం జరిగింది? మహబూబ్నగర్ జిల్లాల నుంచి వలసలు పోయినామని అంటున్నాం, గంజి కేంద్రాలు పెట్టుకున్నాం, అంబలి తాగి బతికినామని అన్నారు. నల్గొండ జిల్లాలో 50 ఎకరాలు ఉన్న రైతు కూడా వచ్చి హైదరాబాద్లో భవన నిర్మాణ కార్మికులుగా సెటిల్ అయిన రోజులు ఉన్నాయి. అట్నుంచో ఇట్నుంచో తెలిసిన వ్యక్తి వస్తుంటే గుర్తుపట్టి ఊర్లో ఏడ చెప్తాడు అని చెప్పేసి ముఖం సాటేసుకొని పోయిన రోజులు ఉన్నాయి. అటువంటి 50 ఎకరాలు ఉన్న నిరుపయోగంగా ఉన్న ఆ తెలంగాణ భూములలో ఈరోజు ఎక్కడ ఇంచు జాగ ఖాళీ లేకుండా సస్యశ్యామలమైన నీరు ప్రవహిస్తుంది అని అంటే అది కారణం కేసీఆర్ గారే కదా. నిరంతరాయంగా కరెంట్ వస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు, తెలంగాణ వస్తే చీకటిమయమవుతుంది అని అన్నాడు. కానీ ఈరోజు కరెంటే పోతలేదు కదా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంటు పోకుండా ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిదే కదా. మరి ఇంతకంటే గొప్పగా చేయగలిగిన నాయకుడు ఎవరు? మనకి ఇక్కడ కావాల్సింది కులమో, భాషో, ప్రాంతమో, ముక్కో, ముఖమో కాదు. చేయగలిగిన సామర్థ్యం, నిజాయితీ ఉన్న నాయకుడు ఈ తెలంగాణని ఉద్ధరించాలి, బాగు చేయాలనుకున్న నాయకుడిని మనం ఎంచుకోవాలనే ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ క్రమంలో ఏ లాభాపేక్ష లేకుండా, ఏ పదవి వ్యామోహం లేకుండా తెలంగాణ సాధించాలి, ఈ 4.5 కోట్ల ప్రజానికం భవిష్యత్ తరాలు బాగుపడాలనే ఆలోచనతో కేసీఆర్ గారు త్యాగం చేసి 14 సంవత్సరాలు పోరాటం చేసి సాధించిన తెలంగాణలో 9.5 సంవత్సరాల కాలం ఏ ఫలితాలు
ఉండాలనే ఆలోచనతోనైతే, అభివృద్ధి చెందాలనే ఆలోచనతోనైతే, ఇక్కడ ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైదొలగాలనే ఆలోచనతోనైతే అభివృద్ధి పదంలో సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసిరో, అటువంటి నాయకత్వం మళ్ళీ రావాలి, కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా రాముడు యుద్ధం చేస్తున్నప్పుడు, వంతెన కట్టినప్పుడు ఉడతా భక్తిగా ఏ పనైతే చేస్తుందో, ఆ రకంగా మాలాంటి వాళ్ళమందరం కూడా కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా, ఉడతా భక్తిగా మా వంతు ప్రయత్నం మేము కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా మా ప్రయత్నం మేము చేస్తుంటాం. ఓకే అన్న, థ్యాంక్ యూ.